రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, నేనైతే ప్రస్తుత యాసంగిలో నారుపోసి అయితే 10 రోజులు అయితే కావస్తుందన్నమాట. అయితే వరాలకైతే గడ్డి అయితే ఉంది. గడ్డి నియంత్రణ చేయడానికి అయితే నేనైతే గ్లూఫోసనేట్ అమ్మోనియం సల్ఫేట్ 13 SL అనే మందు అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. దాదాపుగా నేనైతే మనకు వరాలకు గడ్డి ఉన్నప్పుడైతే ఇలాంటి మందుని స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. అంటే మనం స్ప్రే చేస్తున్నప్పుడు కొంచెం ప్రెషర్ తక్కువ పెట్టుకొని స్ప్రే చేస్తే మనకు వరాలు అనేది కొద్దిగా డ్యామేజ్ అయితే కావన్నమాట. పైన ఉన్నటువంటి గడ్డి మాత్రమే చనిపోవడం జరుగుతుంది. మనం అతిగా ప్రెషర్ పెట్టుకొని స్ప్రే చేస్తే ఒకవేళ మనకు ఆ వరాల మీద చిక్క పడితే మాత్రం వరాలు కూడా కుంగిపోయి కూలడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని నేనైతే అంటే స్ప్రే చేసే సమయంలో మనకు తక్కువ ప్రెషర్ పెట్టుకొని స్ప్రే చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మనకు దీని యొక్క డోసేజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా 20 లీటర్ల పంపుకు మనం అయితే 150 ml అయితే పోసుకోవాల్సి ఉంటుంది. మనకు అంటే ఈ మందు ఎట్లున్నా కొద్దిగా అయితే మనకు డేంజరు, ఎందుకంటే క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే స్ప్రే చేస్తున్నప్పుడు మనకు మన మీద పడకుండా జాగ్రత్తగా స్ప్రే చేస్తే మాత్రం మనకు ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ మందు స్ప్రే చేయడం వల్ల మనకు స్లోగా చనిపోతుంది గడ్డి, అంత స్పీడ్గా చనిపోదు అనమాట. దాదాపుగా దీని ప్రభావం కనిపించాలంటే 4 నుంచి 5 రోజుల తర్వాతకి మాత్రమే మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. మీరు కూడా వరాలకు ఎలాంటి గడ్డి మందును స్ప్రే చేస్తున్న దాని గురించి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు లీటర్ వచ్చేసి 450 రూపాయలు అయితే పడిందనమాట.